హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. ప్రీవియస్ వీడియోలో మనము ఇది పార్ట్ 3 వీడియో, పార్ట్ 2 వీడియో అండ్ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఒకసారి చూడండి. అంటే ప్రీవియస్ వీడియోలో మనం టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 7th అవర్ ఎన్విరాన్మెంట్ అనే బుక్లో పార్ట్ 1లో కొన్ని చాప్టర్స్, పార్ట్ 2లో కొన్ని చాప్టర్స్ గురించి డిస్కస్ చేసాం. నో ఇట్స్ ఏ లాస్ట్ పార్ట్. ఇట్ ఈస్ పార్ట్ 3 ఇన్ దిస్ టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 7th. మనం ఈ చాప్టర్లో చాప్టర్ 6 గురించి మనం డిస్కస్ చేద్దాం. చాప్టర్ 6 అబౌట్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్, ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్. అంటే ఏంటంటే మనకి వరల్డ్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ వరల్డ్ అనేది చాలా వ్యాస్ట్ రీజన్. అందులో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ట్రాపికల్ రీజన్స్ ఉంటాయి, ఈక్వేటరల్ రీజన్స్ ఉంటాయి. ఎక్కడ కొన్ని చోట్ల టెంపరేచర్ చాలా హై ఉంటుంది, కొన్ని చోట్ల చాలా టెంపరేచర్ లో ఉంటుంది. కొన్ని వెట్ ల్యాండ్స్ ఉంటాయి, డ్రై ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ హ్యూమెన్స్ కూడా ఉంటారు. సో హ్యూమెన్స్ అనేవాళ్ళు వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అనేది మనం ఇక్కడ 2 రీజన్స్లో బేస్ చేసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ ద ట్రాపికల్ రీజన్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్లో గురించి తెలుసుకుందాం. ఫస్ట్, లైఫ్ ఇన్ అమెజాన్ బేసిన్. సో దీన్ని మనము ఆ మ్యాప్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం ఫిజికల్ అమెజాన్ గురించి మాట్లాడితే, ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది, ఈ అమెజాన్ బేసిన్ అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం మనకు కనిపిస్తే బ్రెజిల్లో నుంచి ఇక్కడ పెరూలో కొంచెం పార్ట్, ఈక్వెడర్, కొలంబియా అండ్ బ్రెజిల్లో ఈ పార్ట్ని మొత్తం అంటే ట్రిబ్యూటరీస్ ఆఫ్ అమెజాన్ రివర్, ఆ ట్రిబ్యూటరీస్ ప్లస్ అమెజాన్ రివర్తో ఈ రీజన్ అనేది అమెజాన్ బేసిన్ అంటాం. సో ఇక్కడ మొత్తం మనం ఫిజికల్ ఆఫ్ సౌత్ అమెరికా చూస్తే ఇక్కడ అన్ని మౌంటైన్స్ ఉంటాయి. సో ఈ మౌంటైన్స్ నుంచి ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ అమెజాన్గా జాయిన్ అయ్యి, అమెజాన్ అనేది అట్ లాస్ట్ ఇక్కడ అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది ఇక్కడ. సో మొత్తం ఈ ట్రిబ్యూటరీస్ అండ్ అమెజాన్ రివర్ రీజన్ని మనం అమెజాన్ బేసిన్ అంటాం. ఇక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ దాన్ని ఈ అమెజాన్ బేసిన్ అనేది కరెక్ట్ ఇది ఈక్వేటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇట్ ఈజ్ అన్ ట్రాపికల్ రీజన్. జనరల్లీ ఈక్వేటర్కి దగ్గరలో ఉందంటే ఈ బేసిన్ మొత్తం, ఈ అమెజాన్ ఫారెస్ట్ కానీ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ ఇవనేది చాలా హాట్ కండిషన్స్. అంటే ఈక్వేటర్ దగ్గర ఉందంటే సన్ డైరెక్ట్లీ పడుతుంది. సో దట్ టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి అండ్ ఎక్కువ రెయిన్ఫాల్ కూడా ఉంటుంది ఇక్కడ. సో క్లైమేట్ గురించి మనం డిస్కస్ చేసాం. రెయిన్ ఫారెస్ట్ అంటే ఇక్కడ హెవీ రెయిన్స్ పడుతుంటాయి. అంటే ఎవ్రీడే చెప్పాలంటే జనరల్లీ ఎవ్రీడే రెయిన్ పడుతుందంట అక్కడ. సో అక్కడ ఫారెస్ట్ చాలా డెన్స్గా ఉంటుంది. ఎంత థిక్ అండ్ డెన్స్గా ఉంటుందంటే లీవ్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. సో దట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు సన్లైట్ అనేది కింద రూట్స్ కానీ సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ వరకు రీచ్ అవ్వదు, అంత డెన్స్ ఫారెస్ట్గా ఉంటుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ ఆఫ్ లైఫ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బర్డ్ మనకి అమెజాన్ ఫారెస్ట్లో కనిపించేది, అండ్ ఇదొక అనిమల్ మనకి అమెజాన్ ఫారెస్ట్లో కనిపించేది. అలాగే అమెజాన్ రివర్లో పిరన్హా ఫిష్ అంట, అంటే ఇదొక ఫ్లెష్ ఈటింగ్ ఫిష్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందంట అమెజాన్ రివర్లో. సో ఇది ఆ అమెజాన్ బేసిన్ ఒక ఫిజికల్ స్ట్రక్చర్. అక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా ఉందో చూద్దాం. అక్కడ సమ్ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్లో కొంచెం క్లియర్ చేసుకొని అక్కడున్న పీపుల్ అనేవాళ్ళు కొంచెం అగ్రికల్చర్ చేసేవాళ్ళంట. సో మెయిన్లీ మెన్ అనేవాళ్ళు హంటింగ్ అండ్ ఫిషింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, అండ్ ఉమెన్ అనేవాళ్ళు అక్కడున్న అంటే కొంచెం ఏరియాని వాళ్ళు క్లియర్ చేసుకుంటారు కదా ఫర్ అగ్రికల్చర్. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ చేసేవాళ్ళు. మెయిన్లీ అక్కడ ఏమి గ్రోప్ చేసేవాళ్ళు అంటే టోపికా, పైనాపిల్ అండ్ స్వీట్ పొటాటో అంట. సో వాళ్ళు ఆ క్రాప్స్ని ఎక్కువ పండించేవాళ్ళు. అండ్ అక్కడ మెయిన్లీ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అండ్ అక్కడ స్టేపుల్ ఫుడ్ వచ్చి మ్యానికో అంట. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ కసావా దట్ గ్రోస్ అండర్ ది గ్రౌండ్ లైక్ పొటాటో. సో ఆ ఫుడ్ అనేది వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళంట. ప్లస్ అలాగే ఆ రెయిన్ ఫారెస్ట్ ప్రొవైడ్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ హౌసెస్. సో దట్ ఫుడ్ అనేవి డిఫరెంట్ టైప్స్లో బిల్డ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మలోకా స్ట్రక్చర్, మలోకా హౌసెస్ అంటే స్లాంట్లీ ఉంటాయి మనకి. లైక్ ఎలా అంటే ఒక రూఫ్ ఉంటుంది, స్లాంట్లీ ఎడ్జెస్ ఉంటాయి. ఇలా ఒక హౌస్ని బిల్డ్ చేసుకునే వాళ్ళు.
సో జనరలీ మోడర్నైజేషన్ పెరిగే కొద్దీ ఆ అమెజాన్ బేసిన్ అనేది స్లోలీ చాలా చేంజ్ అవుతుందంట. సో దట్ ఇప్పుడు మనకి అమెజాన్లోకి హెయిర్ క్రాఫ్ట్ కానీ, ఎలిఫ్ కటర్స్ కానీ, రోడ్వేస్ కానీ, సో ఇలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ జరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అమెజాన్ ఫారెస్ట్ అనేది చాలా క్లియర్ చేస్తున్నారు ఫర్ హ్యూమన్ నీడ్స్. సో దట్ అక్కడ న్యాచురల్ ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఆ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఎలా జరుగుతుందో స్టార్టింగ్ పిక్చర్ ఇలా ఉండేది. సో మరి కొంచెం అగ్రికల్చర్కి కానీ కొంచెం స్పేస్ కావాలంటూ ఫారెస్ట్ని క్లియర్ చేశారు, మరి ఇంకా క్లియర్ చేశారు. సో ఇలా ఎక్కువ క్లియర్ చేయడం వల్ల అక్కడున్న ఎకోసిస్టమ్ చాలా డ్యామేజ్ అవుతుందని ఇక్కడ చెప్పారు. నెక్స్ట్, లైఫ్ ఇన్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్. అంటే మనం ఇంతకుముందు ట్రాపికల్ రీజన్ అంటే ఈక్వేటర్కి దగ్గరలో ఉన్న రీజన్లో ఎలా ఉండేది, హ్యూమన్ ఇంట్రాక్షన్స్ ఎలా ఉండేవి చూసాం కదా. కొంచెం ఇక్కడ సబ్ ట్రాపికల్ రీజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో గంగా అండ్ బ్రహ్మపుత్ర బేసిన్. మనకు తెలుసు మన ఇండియా అనేది మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరలో ఉంటుంది. అంటే సబ్ ట్రాపికల్ రీజన్ ఇది, అంటే ఈక్వేటర్కి అంత దగ్గర ఉండదు, సబ్ ట్రాపికల్ రీజన్. ఇక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మనం ఒకసారి మ్యాప్ చూస్తూ డిస్కస్ చేద్దాం. సో మనం ఫిజికల్ మ్యాప్లో గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అనేది చూస్తే ఇది కొన్ని ట్రిబ్యూటరీస్ అన్నీ కలిసి గంగా రివర్కి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, బ్రహ్మపుత్ర రివర్కి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఈ రెండు ఫామ్ అయ్యి ఒక రీజన్, ఒక బేసిన్ అనేది క్రియేట్ చేస్తున్నాయి. మనకు గంగా రివర్లో ట్రిబ్యూటరీస్ చూస్తే ద సన్ రివర్ కానీ, ద చంబల్ రివర్ కానీ, ద కోసి రివర్ కానీ ఇలా ఉంటాయి. అండ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయి. సో ఈ ట్రిబ్యూటరీస్ అండ్ మెయిన్ రివర్స్ కలిపి ఒక బేసిన్ అనేది ఫామ్ చేశాయి. సో ఆ బేసిన్లో అదే గంగా బ్రహ్మపుత్ర బేసిన్, ఆ బేసిన్ అనేది ఏ స్టేట్స్లో ఉందో అనేది మనం ఇప్పుడు పొలిటికల్ మ్యాప్లో చూసి చెప్తాను. ఇక్కడ మీరు గమనిస్తే మెయిన్లీ ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అనేది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్, ఇక్కడ ఉన్న మనకి అస్సాం, ఈ స్టేట్స్ అనేవి గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఎలా ఉండేవి, వాట్ టైప్ ఆఫ్ క్రాప్ పండించేవాళ్ళు. జనరలీ మనకి ఇక్కడ సబ్ ట్రాపికల్ రీజన్ కాబట్టి సమ్మర్లో ఎక్కువ హాట్ ఉంటుంది, వింటర్లో ఎక్కువ కూల్ ఉంటాయి. మనం ఒకసారి ఫిజికల్ స్ట్రక్చర్ కిందకే మాట్లాడిస్తే ఈ బేసిన్ అనేది హిమాలయాస్ ఫుట్ హిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే హిమాలయాస్ ఫుట్ హిల్స్ దగ్గర నుంచి, లేకపోతే లెసర్ హిమాలయాస్ నుంచి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ వరకు ఉంటుంది. సో అలా హిమాలయాస్ మౌంటైన్స్తో పాటు మనకి సుందర్బన్ డెల్టా అనేది ఉంటుంది. అదే సుందర్బన్ డెల్టా అంటే ఇక్కడ ఇది గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఈ ఓషన్లో కలుస్తాయి. అక్కడ అలా కలిసే చోట ఒక ఏరియా ఫామ్ అవుతుంది, దాన్ని మనం సుందర్బన్ డెల్టా అంటాం. సో ఇది ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ గంగా అండ్ బ్రహ్మపుత్ర బేసిన్. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం బుక్ చూస్తూ డిస్కస్ చేద్దాం. సో మనం ఫిజికల్ స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే జనరలీ ఈ బేసిన్ అనేది మౌంటైన్స్ దగ్గర ఉంటుంది కదా. సో దట్ ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో మౌంటైన్స్ చాలా స్టీప్గా ఉంటాయి. అంటే అక్కడ మనము ప్లాంటేషన్ చేయడానికి కానీ, అగ్రికల్చర్ని ప్రాక్టీస్ చేయడానికి కానీ, పీపుల్ ఉండడానికి కూడా చాలా డిఫికల్ట్ కండిషన్స్. సో దట్ అక్కడ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉంటారంట. బట్ ఈ ప్లెయిన్స్ అనేది అంటే గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో ఉండే ప్లెయిన్స్ అనేవి చాలా వెరీ ఫర్టైల్. అక్కడ సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుందంట. అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ దట్ పీపుల్. అండ్ డెన్సీ ఆఫ్ పాపులేషన్ అంటే ఈ ప్లెయిన్స్లో ఎక్కువ పాపులేషన్ ఉంటుందంట. సేమ్ ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ ప్లెయిన్లో ఎక్కువగా పండించేది ప్యాడీతో పాటు వీట్, మేజ్, గ్రామ్, మిల్లెట్స్, షుగర్ కేన్ అండ్ జూట్ కూడా ఇక్కడ గ్రో చేస్తారంట. అండ్ అలాగే మనకి ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో సుందర్బన్ డెల్టా ఉంటుంది కదా. ఆ సుందర్బన్ డెల్టాలో ఎక్కువ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గ్రో అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ని మనం చూడొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ కానీ, డియర్స్ కానీ, మంకీస్ ఆర్ వెరీ కామన్ అంట. ఇక్కడ ఇంకోటి ద మెయిన్ ఏంటంటే ద బ్రహ్మపుత్ర ప్లెయిన్లో 1 హార్న్డ్ రైనోసర్స్. ఇక్కడ చూస్తే 1 హార్న్ రైనోసర్స్ అనేది మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీస్లో మనకి కనిపిస్తాయంట. అలాగే ఇంకా పాపులర్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఆర్ రోహా, కట్లాండ్, హిల్సా అనే ఈ ఫిష్ ఒక ఫ్యామిలీస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయంట. అలాగే ఇక్కడ ఈ ద రివర్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్రలో
ఏ వెరైటీ ఆఫ్ డాల్ఫిన్ లోకలీ కాల్డ్, అంటే లోకలీ సుస్సు అంటారంట ఆ డాల్ఫిన్ని. దాన్ని మనం ఇంగ్లీష్లో బ్లైండ్ డాల్ఫిన్ అంటాం. ఈ డాల్ఫిన్స్ అనేవి ఇక్కడ నివసిస్తుంటాయంట. అంటే ఈ డాల్ఫిన్స్ అనేవి ఆ హెల్త్ ఆఫ్ ది రివర్కి ఇండికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎలా చెప్తామంటే, ఈ డాల్ఫిన్స్ అక్కడ ఉన్నాయంటే ఆ రివర్ చాలా హెల్తీగా ఉంది, చాలా ప్యూర్గా ఉందని అర్థం అంట. బట్ డ్యూ టు ఇప్పుడు నవేడేస్లో మోడర్నైజేషన్ పెరిగి ఇండస్ట్రియలైజేషన్ వచ్చి పాపులేషన్ ఎక్కువ గ్రో అయ్యి పొల్యూషన్ ఎక్కువ అయిపోయి ఇండస్ట్రియల్ వేస్ట్ ఇవన్నీ ఆ రివర్ వాటర్లో మనల్లంతా డ్రాగ్ అంటే అంటే వేస్తున్నారు కదా. సో దట్ ఆ వాటర్ అనేది పొల్యూట్ అయ్యి అండ్ అలాగే ఈ బ్లైండ్ డాల్ఫిన్ అనే స్పైసీస్ ఆర్ గోయింగ్ టు ఎక్స్టింక్ట్ అంట. అలాగే వాటితో పాటు మనకి ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో సమ్ మోస్ట్ పాపులర్ సిటీస్ ఉన్నాయి, లైక్ అలహాబాద్ కానీ, లక్నో కానీ, కాన్పూర్ కానీ, కోల్కత్తా కానీ. సో ఈ ప్లేసెస్కి గురించి కూడా చెప్పారు ఇక్కడ. నౌ ద 7th చాప్టర్ ఈజ్ లైఫ్ ఇన్ డెజర్ట్స్. మనకి జనరలీ బ్రీఫ్గా ఈ లెసన్ గురించి చెప్పాలంటే ఇక్కడ మనం డెజర్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనకి మెయిన్లీ హాట్ డెజర్ట్, 2 టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయంట, హాట్ డెజర్ట్ అండ్ కోల్డ్ డెజర్ట్. ఫస్ట్ మనం ద హాట్ డెజర్ట్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈజ్ సహారా. మనం ఒకసారి మ్యాప్ చూస్తే అంటే సహారా అనేది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటుంది. సో మనం మ్యాప్ ప్రకారం సహారా డెజర్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ వెస్టర్న్ సహారా టు ఈజిప్ట్. ఇందులో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయంటే నైగర్, చాద్, సూడన్, ఈజిప్ట్, లిబియా, అల్జీరియా. అంటే మొత్తం ఈ కంట్రీస్లో ఈ సహారా డెజర్ట్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి? సో జనరలీ సహారా డెజర్ట్ లైస్ ఆన్ ఈక్వెటర్, అది నియర్ ఈక్వేటర్. సో దట్ ఏమవుతుందంటే అక్కడ ఎక్స్ట్రీమ్లీ హాట్ కండిషన్స్ ఉంటాయి అండ్ వెరీ షార్ట్లీ రెయిన్ఫాల్ వస్తుందంట ఓన్లీ సీజన్ ప్రకారం. ఇక్కడ స్కై అనేది వెరీ క్లౌడ్లెస్ అండ్ క్లియర్గా ఉంటుంది. మాయిశ్చర్ ఎవాపరేట్స్ ఫాస్టర్ దెన్ అక్యుములేట్స్. అంటే ఇక్కడ అసలు హ్యూమిడిటీ అస్సలు ఉండదు, అంటే గాలిలో తేమ శాతం అనేది ఉండదు. సో దట్ వాటర్ ఈజీలీ ఎవాపరేట్ అవుతుందంట ఇక్కడ. సమ్టైమ్స్ ఇక్కడ డేలో 50 degrees Celsius కంటే ఎక్కువ రికార్డ్ అవుతాయంట. ఇక్కడ అల్ అజిజా అనే ఒక ప్లేస్ సహారా డెజర్ట్లో ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిందంట ఇన్ 1922లో. దట్ ఈస్ 57.7 degrees Celsius. అండ్ ఫ్లోరా అండ్ ఫనా, ఇక్కడ వెజిటేషన్ అనేది ఏ క్రాప్కి అయితే వాటర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుందో అవే ఎక్కువ గ్రో చేసేవాళ్ళు, లైక్ క్యాటస్ కానీ, డేట్ ప్లాంట్స్ కానీ. అండ్ మనము వైల్డ్ లైఫ్ కిందకి వస్తే అనిమల్స్, హెన్నాస్, ఫాక్సెస్, మెనీ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ అండ్ లిజర్డ్స్ మనం ఇక్కడ కనిపిస్తాయంట. అండ్ పీపుల్, సహారా డెజర్ట్లో పీపుల్ మెయిన్లీ 2 groups నొమడిక్ ట్రైబ్స్ ఉండేవాళ్ళంట ఇక్కడ. సో అందులో ఫస్ట్ వాళ్ళు ఎవరంటే బియోడిన్స్ అండ్ టువారెగ్స్. అంటే వీళ్ళొక నొమడిక్ ట్రైబ్ పీపుల్ ఇక్కడ సహారా డెజర్ట్లో నివసించే వాళ్ళు. వాళ్ళని ఒకసారి గూగుల్లో మనం ఈ ట్రైబ్ నేమ్ సెర్చ్ చేస్తే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది తెలుస్తుంది. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది టోటలీ కవర్డ్ ఉంటుంది, ఇట్లా హెయిర్ కానీ మొత్తం ఇది బాడీలో ఎవరి పార్ట్ కొంచెం బాగా కవర్ అయ్యేటట్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న విండ్, సహారా డెజర్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ శాండ్ కదా, విండ్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి, అంటే బాడీకి అక్కడ శాండ్ వల్ల కానీ ఆ విండ్ వల్ల కానీ ఎక్కువ డ్యామేజ్ జరగకుండా వాళ్ళ డ్రెస్సెస్ అలా డిజైన్ చేసుకోబడ్డారు. ఇంతవరకు మనం డిస్కస్ చేసిండేది హాట్ డెజర్ట్ గురించి. నా ఇక్కడ ద కోల్డ్ డెజర్ట్ లదాఖ్ అనేది కోల్డ్ డెజర్ట్. ఫస్ట్ మనం ఇది జియోగ్రఫికల్ అంటే దీని ఫిజికల్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. లదాఖ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ ఇన్ ఇండియాలో ఉంటుంది. ఇట్ ఈస్ సబ్ ట్రాపికల్ రీజన్ ఇది, అంటే ఈక్వేటర్ దగ్గరలో ఉండదు. సో టెంపరేచర్స్ చాలా డౌన్ ఉంటాయి. ఈవెన్ లదాఖ్లో అనేది ఇట్స్ టోటలీ కవర్డ్ విత్ ఐస్. చాలా ఆ క్లైమేటిక్ టెంపరేచర్ అనేది చాలా పడిపోతుంది. ఈవెన్ బిలో నైట్ టైమ్స్ -30 degrees వరకు వెళ్తుందంట ఇక్కడ. అండ్ వింటర్ సీజన్స్లో అయితే -40 degrees Celsius వరకు వెళ్తుందంట ఇక్కడ. సో ఇక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ రికార్డ్ అవుతుంది, అంటే మెయిన్లీ ఆఫ్ స్నో ఎక్కువ ఉంటుంది, అంతా మొత్తం కవర్డ్ విత్ ఐసే ఉంటుంది. ఇక్కడ ఫ్లోరా అండ్ ఫానా ఏముంటాయి అంటే ఇక్కడ సో గ్రీనరీ అనేది మేబీ చాలా చాలా తక్కువ ఉంటుంది. స్కాంటీ ఆఫ్ ప్యాచెస్ ఆఫ్ గ్రాసెస్, అంటే చాలా తక్కువ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. అవి కూడా కొంచెం ఉన్నా కూడా అవి అనిమల్స్ని గ్రేజ్ చేసుకోవడానికే సరిపోతాయి. సో దట్ సమ్మరింగ్ టైంలో ఫ్రూట్స్ సచ్ as యాపిల్స్, ఏప్రికాట్స్, వాల్నట్ బ్లూమ్. అంటే ఈ సమ్మర్ సీజన్లో సమ్ టెంపరేచర్ కొంచెం రైజ్ అవుతుంది కాబట్టి, ఆ కోల్డ్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి సమ్ ట్రీస్ లైక్ యాపిల్ ఇవన్నీ గ్రో అవుతాయంట.
అంటే ఈ లదక్ అనే ప్లేస్లో. బర్డ్స్లో వస్తే సెవరల్ స్పెసీస్ అంటే వాళ్ళ పేర్లు చెప్పారు ఇక్కడ. సెవరల్ స్పెసీస్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. సమ్ అనిమల్స్ ఇక్కడ లొకేటెడ్ అయి ఉంటాయి. సో లదక్లో పీపుల్ కిందికి వస్తే ఇక్కడ మెయిన్లీ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మెయిన్లీ పీపుల్ అనేవాళ్ళు ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ట్కి చెందిన వాళ్ళంట. సో సమ్మర్ సీజన్లో మాత్రమే కోల్డ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి కల్టివేటింగ్ సీజన్. సో ఆ సమ్మర్ సీజన్లో బ్యార్లీ, పొటాటోస్, పీస్, బీన్స్ అండ్ ట్రింప్ అనే ఈ క్రాప్స్ని వాళ్ళు పండించేవాళ్ళంట. వింటర్ సీజన్స్లో చాలా హార్ష్గా ఉంటాయి. అంటే పీపుల్ అనేవాళ్ళు కల్టివేషన్ అస్సలు చేయలేరు. సో దట్ ఆ వింటర్ సీజన్ మొత్తం వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఫెస్టివల్స్లో అండ్ సెరమనీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారంట. సో లే అనేది క్యాపిటల్ ఆఫ్ ది లదక్. ఈ లే అనేది ఈ రోడ్ వేలో కానీ ఎయిర్ వేలో కానీ వెల్ కనెక్టెడ్. అంటే కొంచెం ఫార్లో ఉన్న సిటీస్కి ఈ లే అనేది కొంచెం వెల్ కనెక్టెడ్ ఏరియా అంట. సో టూరిజం అనేది మేజర్ యాక్టివిటీ ఎక్కడ మన లదాఖ్లో టూరిజం అనేది చాలా ఫేమస్ అంట. బికాజ్ ఆఫ్ అక్కడ గ్లేషియర్స్ని చూడడానికి, మెడోస్ని చూడడానికి, ఆ సెరమనీస్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ దట్ ట్రెడిషనల్ ట్రైబ్స్ ఉంటారు కదా అక్కడ లదాఖ్లో సో ఈ సెరమనీస్ని చూడడానికి ఎక్కువ టూరిస్ట్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారంట లదాఖ్కి. సో ఇది అబౌట్ మన 7th క్లాస్ బుక్ అవర్ ఎన్విరాన్మెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్లాసెస్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.